అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. మనం 26వ తారీఖు జనవరి నుంచి 1వ తారీఖు ఫిబ్రవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉన్నాయో ఈ రోజు తెలుసుకుందాం. ఈ వారంలో గురుగ్రహం వచ్చేసి వృషభ రాశిలో, అలాగే కుజుడు వక్రంలో వచ్చాడండి, మిథున రాశిలో ఉన్నారు. అలాగే కేతు కన్యా రాశిలో ఉన్నారు. చంద్రుడు వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం వరకు ప్రయాణిస్తున్నారు. అలాగే రవి, బుధ గ్రహాలు మనకి మకర రాశిలో ఉన్నారు. శని, శుక్ర గ్రహాలు కుంభరాశిలో ఉండడం జరిగింది. అలాగే రాహు కుంభరాశిలోకి వెళ్తున్నారు. శుక్రుడు 29వ తారీఖు మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుందన్నమాట. దీన్ని బట్టి మన రాశులకు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ముఖ్యంగా మనం అందరం కూడా ప్రతిసారి కూడా ఒట్టి వారఫలం తెలుసుకోవటం, మన మంత్రాలు అవి ఏ పూజలు చేయాలి కాకుండా, రత్నాలు అవి కాకుండా, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక్కొక్క గ్రహం యొక్క ప్రత్యేకత కూడా తెలుసుకోవడం ఎంతైనా మంచిది. బుధ గ్రహం ఈసారి అన్ని రాశులకు కూడా మారడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎవరు ఈ బుధ గ్రహం ఎవరు అని కానీ మనం ఆలోచిస్తే, మన ఆధ్యాత్మికటువంటి విషయంలో కానీ, శాస్త్రపరంగా కానివ్వండి, జ్యోతిష శాస్త్రంలో కూడా ఎక్కడా ఎవ్వరూ చెప్పలేని అనేక రహస్యాలు చెప్పబడ్డాయి. బుధగ్రహము చంద్రగ్రహం యొక్క సంతానం అంట, చంద్రుడి యొక్క కొడుకంట బుధుడు. ఎంతో చెప్పడానికి, వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఏదైనా ప్లానెట్కి ఇంకో ప్లానెట్ పుట్టడం ఏమిటి అని ఏమన్నా సైంటిఫిక్గా కూడా దీనికి ఎక్కడా ఆధారాలు లేవు. సైంటిఫిక్గా ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. కానీ మన యొక్క పురాణాల్లో బుధుడు ఎవరు అంటే చంద్రుడి యొక్క సంతానము అంటారు. ఇందులో సైంటిఫిక్గా అంటే మనం లాజిక్గా కూడా అద్భుతంగా ఒక మాట చెప్పొచ్చు. చంద్రుడు అంటే మనస్సు, బుధుడు అంటే బుద్ధి. చంద్రుడి నుంచి మనకి మనస్సు నుంచి, ఆలోచన నుంచి బుద్ధి అనేది ఒకటి ఏర్పడుతుంది. కామన్ సెన్స్ అంటాం దాన్ని. నువ్వు బుద్ధి వాడవయ్యా అంటారు. అంటే నువ్వు మనసు వాడుతున్నావు. మనసు వాడకు. మనసుకి ఏం తెలుసు? స్పాట్లో రిప్లై ఇచ్చేస్తుంది. అది నువ్వు తిడితే అది తిట్టేస్తుంది, నువ్వు కొడితే అది కొట్టేస్తుంది. అది నువ్వేం చెప్తే అది రిప్లై. మనసుకు ఎటువంటి విచక్షణ జ్ఞానం ఉండదు. కానీ మనస్సు నుంచి పుట్టినటువంటి బుద్ధికి వికాసం ఉంటుంది, ఆలోచన విధానం ఉంటుంది. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడొద్దు అని చెప్పేదే బుద్ధి అన్నమాట. అందుకే మీకు బుద్ధి లేదా అంటే చాలామంది చాలా తప్పుగా అనుకుంటారు. అందుకే చంద్రుడు అంటే మనసు నుంచి బుద్ధి ఏర్పడింది, బుధుడు ఏర్పడ్డాడు అని చెప్పి ఒక లాజిక్ చెప్పాలి. ఇలాగే చంద్రుడు చదువు కోసం బృహస్పతి దగ్గరికి, చదువుకోవడానికి దేవతల గురువు దగ్గర బృహస్పతి దగ్గరికి వెళ్తే, ఆయన చదువు చెబుతున్నప్పుడు ఆయన ఆశ్రమంలో ఉంటూ బృహస్పతి యొక్క భార్య తార అనే స్త్రీ ఉంటుంది. ఆవిడ దేవకన్య. ఆవిడ గురువు నిరాధారణకు గురవుతుంది. గురువు ఆమెను పట్టించుకోడు. యవ్వనంలో ఉన్నటువంటి తారకి కోరికలు ఎక్కువ ఉంటాయి. అలా ఆ విషయాన్ని గ్రహించినటువంటి విద్యార్థిగా వచ్చిన చంద్రుడు తార మీద మనసు పడి తారను తీసుకొని వెళ్ళిపోతాడట. వెళ్ళి ఏదో గ్రహ మండలంలో కాపురం పెట్టేస్తాడు. వాళ్లకు సంతానం కలుగుతుందన్నమాట. ఆ సంతానమే బుధుడు. ఎప్పుడైతే బృహస్పతి ఈ విషయం తెలుసుకొని వెంటనే మహావిష్ణువుని వెళ్ళి తన ప్రాబ్లం చెప్పుకుంటే, మహావిష్ణువు వెంటనే విషయం తెలుసుకొని చంద్రుడిని తారని పిలిపించి ఇద్దరికి బుద్ధిమతులు చెప్పి, దేవతలు కాబట్టి భావి వరసలు ఉండవు కాబట్టి తారని బృహస్పతి దగ్గర పంపించేసి చంద్రుడిని మందలించి పంపిస్తే, ఆయన చేతిలో ఉన్న కొడుకుని విష్ణువు కాళ్ళ దగ్గర పెట్టి వెళ్ళిపోతాట. అతనే బుధుడు. ఆ విధంగా ఆ బుధుడికి ఆధిపత్యం వహించేది మహావిష్ణువే పెంచుకుంటాడు. కాబట్టి బుధగ్రహం కొరకు అందరూ మహావిష్ణువును సేవిస్తారన్నమాట. ఇది బుధగ్రహం యొక్క చరిత్ర. ఈసారి బుధుడు మకర రాశిలోకి వచ్చి 12 రాశులకు ఏం చేస్తాడో మనం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. కన్యా రాశి వాళ్ళందరికీ 26వ తారీఖు జనవరి 2025 నుంచి 1వ తారీఖు ఫిబ్రవరి వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. కన్యా రాశి అధిపతి బుధుడు ఇప్పుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడం జరిగింది. ఇది కొంత అనుకూలతని పెంచేటువంటి పరిస్థితి. అలాగే ఇది పంచమంలోకి బుధుడు రావటం వల్ల కన్యా రాశి వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే మానసిక విశ్వాసం బాగా పెరుగుతుంది. చాలా సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. చేసే పనిలో పూర్తిగా మనసు లగ్నం చేసి అన్ని పనుల్లో సక్సెస్ అవుతుంది. అలాగే విందులు వినోదాల్లో పాల్గొనడం, ఆనందంగా ఈ వారం అంతా గడపడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగంలో ప్రమోషన్లు, పెద్దవాళ్ళ ప్రశంసలు బాగుంటాయి. గతంలో మీరు చేసిన ప్రాజెక్టులు, పనులు ఈ వారంలో ప్రశంసలకు గురవుతాయి. మిమ్మల్ని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు.
మీ తెలివితేటలకి మంచి సమయం ఇది. ముఖ్యంగా ఉద్యోగం రాని వాళ్లకు ఉద్యోగం రావడమే కాదు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయని చెప్పేసి కన్యారాశి వాళ్ళకి మనం క్లియర్గా చెప్పొచ్చు. ధన ఆదాయం కానీ చూసుకుంటే డబ్బు దగ్గర మనకి కాస్త సమయానికి డబ్బు రాకపోవటం, ఇబ్బందులు ఎన్ని రోజులుగా జరిగాయి. అది 29 తర్వాత మీకు అనుకూలంగా ఉంది. సమయానికి డబ్బులు అందడం, కుటుంబంలో సంతోషం, ఆనందం ఇవన్నీ కూడా మీకు ధన ఆదాయం వల్ల పెరుగుతుందని చెప్పాలి. పిల్లల చదువులో కూడా 29 తర్వాత మంచి పురోగతి అనేది కనిపిస్తూ ఉంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు చూసుకుంటే ఏమాత్రం కూడా కనిపించడం లేదు. సొంత తెలివితేటలతో మీ యొక్క ఆలోచనలతో మీరు ముందుకెళ్లాల్సి ఉంటుంది. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ఆస్తులు ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. తల్లి ఆశీస్సులు, వాళ్ళ ఆరోగ్యం బాగుండడం వల్ల ఆనందంగా గడుపుతారు. పిల్లల యొక్క చదువులు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలు అన్నిట్లో కూడా మంచి పురోగతి కనిపిస్తుంది. అలాగే తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు దూసుకువెళ్తారు. ఆరోగ్యపరంగా చూస్తే చాలా బాగుంది. శత్రువులు మిత్రులవుతారు, అప్పులు తీరే మార్గం కనిపిస్తుంది, ఆనందంగా గడుపుతారని చెప్పేసి పక్కాగా చెప్పొచ్చు. ఈ రాశి వాళ్ళందరికీ కూడా భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పెళ్లి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ప్రేమికులకు చాలా అనుకూలంగా ఉంది. అలాగే పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అదృష్టంగానే చూసుకుంటే ఈ రాశి వాళ్ళందరికీ అదృష్టం అనేది చాలా తక్కువగా ఉంది. 29 తర్వాత మంచి అదృష్టవంతులు అవుతారు. అప్పుడే మీకు తండ్రులు, పెద్దల యొక్క ఆశీస్సులు, వాళ్ళ సపోర్ట్ బాగా లభిస్తుంది. అంతవరకు వాళ్ళ యొక్క నిర్లక్ష్యానికి గురవాల్సి ఉంటుంది. ఎంత శ్రమించినా కూడా వాళ్ళతో మనకు అనుకున్నవి జరగవు. అలాగే 29 తర్వాత చాలా అనుకూలంగా ఉంది అనేది మీరందరూ గ్రహించాలి. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లని క్లియర్గా చెప్పడం జరిగింది. వ్యాపారంలో ఈ వారంలో మంగళవారం తర్వాతే లాభాలు బాగుంటాయి. సంతోషంగా, ఆనందంగా వ్యాపారంలో బాగా ఎంజాయ్ చేస్తారని కూడా ఈ యొక్క కన్యారాశి వాళ్ళ ఫలితాలు చెప్పవచ్చు. కన్యారాశి వాళ్ళందరూ కూడా రోజు విష్ణు సహస్రనామం చదవాలి. బుధ మంత్రాన్ని రోజు 17 సార్లు జపం చేయటం మంచిది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా మరకతము అనే రాయిని చిటికెన వేలికి కానీ లేదా మెడలో డాలర్గా కానీ ధరించాలి. మరి ఎలా ధరించాలి, ఎప్పుడు ధరించాలి అన్ని వివరాలు నేను మీకు తెలియజేస్తూ 50 పేజీల జాతకాన్ని మీకు PDF చేసి మీకు 15 నిమిషాలు అర్థమయ్యేటట్టుగా క్లియర్గా మీ జాతకాన్ని చెప్పడం వల్ల మీ నక్షత్రము, లగ్నము, రాశి, దశ, అంతర్దశ, భుక్తి ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. దానివల్ల మీకు అనేక ప్రయోజనాలు జరుగుతాయి. అలాగే మీరందరూ కూడా జాతకాన్ని తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దని తెలియజేస్తూ నేను మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.